ఓ కన్నతల్లి తన కూతుర్ని చీకటి గదిలో బంధించింది. కొన్ని సంవత్సరాల పాటు బాహ్య ప్రపంచానికి దూరం చేసింది. లోకానికి తెలియకుండా చిమ్మ చీకట్లో ఉంచింది. ప్రత్యక్ష నరకం చూపించింది. ఈ విషాదకర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సర్వసభ్య సమాజం సిగ్గుపడే ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో చోటు చేసుకుంది. ఓ అంగన్వాడీ టీచర్ ఇచ్చిన సమాచారంతో ఈ దారుణం వెలుగు చూసింది. బాధిత బాలికను స్టేట్ హోంకు తరలించగా బాలిక తల్లిని విశాఖలో మానసిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కన్న కూతుర్ని కంటికి రెప్పలా చూడాల్సిన ఓ తల్లి కర్కశంగా మారింది. కన్న కూతుర్ని చిత్రహింసలకు గురిచేసింది. బాగోగులు చూడవలసిన ఆ తల్లి ఆ కన్న కూతుర్ని మతిస్థిమితం లేదని భావించింది. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచింది. నరకయాతన అనుభవించే విధంగా చేసింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మున్సిపాలిటీలో రోజా అనే అమ్మాయిని ఆమె తల్లి ఓ గదిలో బంధించింది. మతిస్థిమితం లేదనే కారణంతో బాహ్య సమాజానికి దూరంగా ఉంచింది. స్థానిక కోర్ట్, జడ్జ్, రెవెన్యూ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది ఆ ఇంటికి వెళ్లి తలుపులు తెరిచేసరికి షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. మహిళా సంఘ నేతలు, ఐసీడీఎస్ అధికారులు రంగంలోకి దిగి అమ్మాయిని రక్షించారు. చీకటి గది నుంచి విముక్తి కల్పించారు. శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ దారుణ ఘటనపై మహిళా సంఘ నేతలు, ఐసీడీఎస్ అధికారులు స్పందించారు. బాలిక తల్లి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతోనే ఈ దారుణం జరిగినట్లు తెలిపారు. బాలికను కొన్నేళ్లపాటు చదువుకు దూరం చేసిందని వివరించారు. వీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారో తెలియని విధంగా ఉన్నారని మహిళా నేతలు తెలిపారు. బాలికకు సరైన చికిత్స అందిస్తే బంగారు భవిష్యత్తుంటుందని మహిళా నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ ఇచ్చాపురంలో చక్రపాణి వీధిలో నివాసం ఉంటున్న ఒక ఆమె, అలాగే వాళ్ళ కూతురు కూడా, ఆవిడ మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఆమె ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతూ వాళ్ళ పాపకి గత 5 సంవత్సరాల నుంచి ఒక చీకటి గదిలోని పెట్టి, ఇంటికి ఒక కరెంట్ సప్లై లేకుండా చీకటిలోనే అమ్మాయి, మేము డోర్స్ తీసేసరికి వెలుతురు చూడలేక అమ్మాయి కళ్ళు కూడా మూసుకుంది. అమ్మాయి కూడా కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడేటట్టు కనిపిస్తుంది. కాబట్టి జడ్జి గారు, అలాగే చైల్డ్ లైన్ నుంచి కాల్ రాగానే జడ్జి గారు వెంటనే వీళ్ళందరికీ కూడా ఆర్డర్స్ పాస్ చేశారు. ఐసీడీఎస్ డిపార్ట్మెంట్, అలాగే అంగన్వాడీ మొత్తం టీచర్స్ అందరూ వచ్చారు. అలాగే కోర్ట్ లాయర్స్ వచ్చారు, అలాగే స్టాఫ్ వచ్చారు, జడ్జి గారు, మేము అందరూ కలిసి వెళ్ళి కూడా ఆ అమ్మాయికి అలాగే ఆ తల్లికి కూడా తీసుకొచ్చి చాలా సేపటి నుంచి, దాదాపు ఒక 6-7 గంటల నుంచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అన్నది జరుగుతుంది. ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కొద్దిగా మానసికంగా ఆవిడ అంటే వికలంగా ఉన్నారు. కాబట్టి ఆవిడని స్టేట్ హోమ్, అలాగే ఈ అమ్మాయికి చైల్డ్ ప్రొటెక్షన్కి, అలాగే ఆవిడకి కూడా ట్రీట్మెంట్ ఇచ్చేలాగా ఏమైనా చర్యలు తీసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఏమవుతుందండి చూడాల్సింది. ఇచ్చాపురం ఐసీడీఎస్, సీడీపీఓ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అంగన్వాడీ టీచర్ ద్వారా తమకు ఈ దారుణం గురించి తెలిసిందని వెంటనే స్పందించిన తాము జిల్లా జడ్జికి విషయం తెలిపామని అధికారి వివరించారు. బాలికను స్టేట్ హోంకు తరలించామని, బాలిక తల్లిని విశాఖలో మానసిక చికిత్సా కేంద్రానికి తరలించామని సీడీపీఓ తెలిపారు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ కూడా ఈ దారుణ ఘటనపై స్పందించారు. జిల్లా జడ్జి చొరవ తీసుకోవడంతో మొత్తం యంత్రాంగమంతా కదిలి బాలికకు విముక్తి కలిగించడం జరిగిందని కానిస్టేబుల్ తెలిపారు. బాలికకు బంగారు భవిష్యత్తు కల్పించాలనే సంకల్పంతో అందరూ కలిసి కట్టుగా పనిచేశారని మహిళా కానిస్టేబుల్ తెలిపారు. సచివాలయ మహిళా పోలీసుగా విధులు నిర్వర్తిస్తున్నాను. ఉదయం మన జడ్జి గారు ఫోన్ చేసి, ఒక చిన్న ఇష్యూ ఉందమ్మా, కొద్దిగా మీరు రండి అని అంటే, స్టేషన్ తరపున రిప్రజెంటేటివ్గా ఒకసారి రండి అని అంటే, ఎస్ఐ గారు కూడా ఇన్ఫార్మ్ చేయడంతో ఇక్కడికి రావడం జరిగింది. అయితే గత ఒక 4 సంవత్సరాల క్రితమే మా మహిళా పోలీసు ఇంకొక గీత గారు అని చెప్పి ఇష్యూని కమిషనర్ సార్ దృష్టిలో పెట్టి
అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళటం అంటే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ సమయంలో ఆ ఇల్లుని ట్రేస్ చేసేటప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా చెప్పారంట, ఇట్లా ఒక అమ్మాయిని వాళ్ళ మదర్ బయటికి రానివ్వట్లేదు, ఒక 5-6 ఇయర్స్గా ఇలాగే ఇంట్లో ఉంచుతున్నారు, కనీసం ఎడ్యుకేషన్ పర్పస్ కూడా ఇందాక మేడం గారు చెప్పినట్టు ఎడ్యుకేషన్ పర్పస్ కూడా ఆ అమ్మాయికి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పించకుండా ఇంట్లోనే చీకటి, అసలు ఇంటికి కరెంట్ కూడా లేదనమాట. డిపార్ట్మెంట్ అందరూ వెళ్ళి చూసేసరికి ఇంట్లో చీకటిగా ఉండటం, కరెంట్ కూడా లేకపోవటం, ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఏమీ సరిగా లేకపోవటం, ఇవన్నీ చూసి జడ్జి గారు మెయిన్లీ సార్కి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి. ఆయన చొరవతో మొత్తం యంత్రాంగాన్ని అంతటినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి ఐసిడిఎస్ పిఓ మేడం, అలాగే అంగన్వాడీ టీచర్స్ మేడం గారు, లాయర్స్ అందరూ కూడాను, ఎంఆర్ఓ సార్ అందరూ కూడా కలిసి వెళ్ళి అక్కడికి ఆవిడ ఎంతకి డోర్స్ ఓపెన్ చేయకపోయినా కూడా పట్టుబట్టి ఆవిడకి ఎలాగైనా సరే ట్రీట్మెంట్ చేసి పరిస్థితి ఏంటో తెలుసుకొని, మేడం ఇందాక చెప్పేటట్టు ఆ అమ్మాయి మంచి భవిష్యత్తు కోసం ఎంతమంది కలిసి వెళ్ళి ఆ అమ్మాయికి ఇంకా ఇంత టైం కూడా ఇక్కడ ఉన్నారు అని అంటే ఏదో ఒక రకంగా సొల్యూషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మంచి జరుగుతుందని నేను కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, జరుగుతుందని ఆశిస్తున్నాను. అవకాశం ఇచ్చాపురం తహసీల్దార్ వెంకట్రావు ఈ దారుణ ఘటనపై స్పందించారు. ఈ కేసులో అధికార యంత్రాంగం అంతా ఏ విధంగా కదిలారు, ఏం చేశారనే విషయాల్ని వివరించారు. నా పేరు వెంకట్రావు, తహసీల్దార్ ఇచ్చాపురం అండి. ఈరోజు ఒక కంప్లైంట్ రిసీవ్ అయింది. ఇక్కడ ఇచ్చాపురం టౌన్లో చక్రపాణి వీధిలో రోజా అనే అమ్మాయి ఐలియాస్ మౌనిక వాళ్ళ మదర్ అయిన శ్రీమతి భాగ్యలక్ష్మి గారు నిర్బంధించారు. గత 2-3 సంవత్సరాల నుంచి బయట ప్రపంచం తెలియకుండా ఇంట్లో నిర్బంధించారనే కంప్లైంట్తో ఈరోజు పోలీస్ సిబ్బంది, అదేవిధంగా సిడిపిఓ, అంగన్వాడీ స్టాఫు, అదేవిధంగా ఉమెన్ పోలీసు మేమందరం కలిసి జూనియర్ సివిల్ జడ్జి ఇచ్చాపురం ఆధ్వర్యంలో ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని మా వివరాలు తెలియజేసి డోర్ ఓపెన్ చేయడం జరిగింది. అందులో ఆ అమ్మాయి వాళ్ళ మదర్ మాత్రం ఉన్నారు. ఆ తర్వాత జడ్జి గారు వాళ్ళు మన కోర్టుకి తీసుకొచ్చి మా అందరి సమక్షంలో వాళ్ళు విచారణ చేయడం జరిగింది. ఆ పాప అయితే ఆమెకు ఏమనే క్వశ్చన్లు అడిగారంటే ఆమె పేరు, ఆ మానసిక స్థితి ఎలా ఉంది, ఇవన్నీ మాట్లాడారు. ఆ వివరాలన్నీ ఇచ్చింది. తీరా ఏంటంటే ఆ మదర్ పరిస్థితి కొంచెం బాగలేదని అందరం ఊహించి మెడికల్ రిఫర్ చేయడం జరిగింది. మెడికల్లో కూడా ఆమెకి కొంచెం బాగలేదని తెలిసి డాక్టర్ సజెస్ట్ చేసి ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం విశాఖపట్నంకి పంపించడానికి రిఫర్ చేస్తున్నారు. అమ్మాయికి స్టేట్ హోమ్కి ఉంచడానికి తీర్మానం చేస్తున్నారు. ఇది ఇప్పటి వరకు జరిగింది. ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా రేపు తెలుస్తుంది. ఇచ్చాపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఓ అంగన్వాడీ టీచర్ కలగజేసుకోవడంతో మొత్తం యంత్రాంగం కదిలి బాలికను రక్షించడంతో ప్రభుత్వాధికారులపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.